నమస్తే, నేను మీ ప్రియాంకారావు. జగన్ గారు ఈ మధ్యన మీడియా ముందు ఎప్పుడు మాట్లాడినా కానీ జంగిల్ రాజ్యం, జంగిల్ రాజ్ ఈ విధంగా ప్రస్తావిస్తున్నారు. ఇక్కడ జంగిల్ అంటే అడవి, అంటే ఆంధ్రప్రదేశ్ ఏదైతే రాష్ట్రం ఉందో ఇది ఒక అడవి అని చెప్పేసి అంటున్నారు. ఇందులో పాలిస్తుందో ఒక చంద్రబాబు నాయుడు అని జంగిల్ రాజ్. మరి ఏంటి పదం? ఒక పక్క రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది, క్వాంటమ్ టెక్నాలజీకి ఈరోజు శంకుస్థాపన జరిగింది. ఇలా పెట్టుబడుల మీద పెట్టుబడులు వస్తున్నాయి, అందరూ ఆంధ్రప్రదేశ్ వైపు చూసే విధంగా పరిపాలన ఉంది అని కూటమి ప్రభుత్వం చెప్పుకుంటుంటే, జగన్మోహన్ రెడ్డి గారు ఈ జంగిల్ రాజ్ అని చెప్పేసి అనడాన్ని ఎలా చూడాలి, అసలు ఆయన ఏ ఉద్దేశంతో ఈ వర్డ్ యూజ్ చేస్తున్నారనేది తెలుసుకుందాం. మనతో మాట్లాడడానికి సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు ఉన్నారు, ఆయన అడిగి తెలుసుకుందాం. నమస్కారం సార్. ఒక పక్క ఆంధ్రప్రదేశ్ అంటే అభివృద్ధి చెందుతున్న రాష్ట్రం, రాబోయే రోజుల్లో ప్రపంచానికి దిక్సూచిగా మారుద్ది, ఈ ప్యాటర్న్లో అందరూ చెప్పుకొస్తున్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు జంగిల్ రాజ్, జంగిల్ రాజ్యం అని చెప్పి అంటున్నారు. ఇందులో ఈ రెండిట్లో ఏది వాస్తవం సార్? రాష్ట్రాన్ని కంపేర్ చేస్తున్నారు. అవును, గతంలో చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒక రకంగా కంపేర్ చేశారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్షంలోకి వచ్చిన తర్వాత ఇంకొక రకంగా కంపేర్ చేస్తున్నారు ఆంధ్రప్రదేశ్ని. ఆంధ్రప్రదేశ్ అంటే అదేదో జగన్మోహన్ రెడ్డి గారితో లేదా చంద్రబాబు నాయుడు గారితో, తెలుగుదేశం పార్టీతో, లేకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో కాదండి. అదొక సమాజం. ఆ సమాజంలో ప్రజలు ఉన్నారు, దాంట్లో గౌరవప్రదమైనటువంటి వాళ్ళు ఉన్నారు, చదువుకున్నటువంటి వాళ్ళు ఉన్నారు, నిపుణులు ఉన్నారు, ఎక్స్పర్ట్స్ ఎన్నో రంగాల్లో వాళ్ళు ఒక ఉన్నత శిఖరాలకి వెళ్ళి అంతర్జాతీయంగా, జాతీయంగా పేరు మోసినటువంటి వాళ్ళు నివసిస్తున్నటువంటి ప్రాంతం అది. మీరు ఆ ప్రాంతాన్ని జగన్మోహన్ రెడ్డి గారు ఏమంటున్నారు, జంగిల్ రాజ్ అంటున్నారు. అంటే మేము ఆటవిక రాజ్యం అక్కడ ఉంది, అదొక అడవి అనేటువంటి యాంగిల్లో మాట్లాడుతున్నారు. ఇప్పుడు అక్కడ ఉండేటువంటి వాళ్ళని కించపరచడం అయినా. ఇప్పుడు ఈయనైతే బెంగళూరు పోయి ఉంటారు, వారానికి ఒక రోజు 2 రోజులు వచ్చి వెళ్తారు. అక్కడ ఉండేటువంటి వాళ్ళు అటవీ మనుషుల, దానికి అటవీ మనుషులకి రాజు చంద్రబాబు నాయుడు గారా? ఏంటి చెప్పదలుచుకుంది జంగిల్ రాజ్యం? జంగిల్ రాజ్యం అంటే ఏంటి అసలు? ఆటవిక రాజ్యం అంటే ఏంటి? చరిత్ర ఏం చెప్తుంది ఆటవిక రాజ్యం అంటే? ఆటవిక రాజ్యం, ఆటవిక మనుషులు అంటే ఏంటి చరిత్రలో? నాగరికత లేనటువంటి ప్రజలు, నాగరికత లేనటువంటి రాజ్యము, నాగరికత లేనటువంటి ప్రాంతము అని అర్థం ఆటవిక రాజ్యం అంటే. అంటే మనం చదువుకుంటాం చరిత్రని, మానవ పరిణామక్రమం అని చెప్పి. అప్పుడంతా బట్టలు లేకుండా ఆదిమ మానవులాగా తిరిగేవాళ్ళు, ఆటవిక రాజ్యం ఇట్లా మాట్లాడుకునేవాళ్ళు. మీకు రాష్ట్రం అక్కడ కనిపిస్తుందా? రాష్ట్రంలో ఏం జరుగుతుందో ఏంటో మీరు అబ్జర్వ్ చేయకుండా విమర్శించండి. తప్పట్ల విధానపరమైన విమర్శలు చేయండి. బాధ్యతాయుతమైనటువంటి విపక్షంలో మీరున్నారు. 39% ఓట్ బ్యాంక్ ఉంది ఆయనకి. ఇప్పుడు మనం చెప్పుకోవడానికి 11 స్థానాలు అయినప్పటికీ 39% ఓట్ బ్యాంక్ ఉంది ఆయనకి. ఈ 39% ఓట్ బ్యాంక్ అంటే 39% మంది ఉన్నటువంటి ప్రజలు, ఓటర్సు, వాళ్ళ పక్షాన మీరు నిలిచి బలమైనటువంటి మీ వాయిస్ని వినిపించండి. వాళ్ళకి న్యాయం చేయండి. మీ పక్షాన వాళ్ళకి న్యాయం చేయండి. మిమ్మల్ని నమ్మి మీకు 39% మంది ఓట్లు వేశారు కదా, వాళ్ళు ఏం కోరుకుంటున్నారు అనేది మీరు ప్రతిబింబింప చేసేలాగా మీరు వ్యవహరించండి. జంగిల్ రాజ్యం ఏంటి? జంగిల్ రాజ్యం అయితే పోనీ ఆ 39% మంది దాంట్లోనే ఉన్నారు కదా, వాళ్ళు క్షేమంగానే ఉన్నారు కదా, మరి వాళ్ళు ఎట్లుంటున్నారు జంగిల్ రాజ్యం అయితే? సో కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు బాధ్యతాయుతమైనటువంటి విపక్ష నాయకుడు. ప్రతిపక్ష హోదా లేకపోయినప్పటికీ ఒక విపక్ష పార్టీగా ఉంది, 39% ఓట్ బ్యాంక్ ఉంది. దాన్ని దృష్టిలో పెట్టుకుని ఆయన మాట్లాడాలి. ప్లస్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉండే ప్రజలు వాళ్ళు ఉందాతాలని కాపాడుతూ మాట్లాడాలి. మీరు అమరావతి ప్రాంతాన్ని ఏమో ఎడారి అంటారు, శ్మశానం అంటారు, కమ్మరాజ్యం అంటారు, తర్వాత భాష వాడతారు, దాని మీద మహిళల మీద జుగుప్సాకరంగా ఏంటంటే మాట్లాడతారు. ఏంటిది? ఇప్పుడు మీకు దేశం, ఇప్పుడు పాలకుడికి ఉండకూడదు ఏంటంటే దేశం, పాలకుడికి ఉండకూడదు దేశం. పాలకుడు అంటే ఒక అధికారంలో ఉన్నోళ్ళే కాదు, విపక్షంలో ఉండేవాడు కూడా, విపక్షంలో ఉండేటువంటి వాళ్ళు కూడా పాలకులే. విపక్షం, ప్రతిపక్షం, అధికార పక్షం అన్నీ కలిపితేనే రాజ్యం, ప్రభుత్వం. ప్రభుత్వంలో వీళ్ళు కూడా ఉంటారు. ప్రభుత్వంలో లేకపోతే నెల నెల జీతాలు తీసుకుంటున్నారు కదా, బచ్చాలు తీసుకుంటున్నారు కదా, ప్రోటోకాల్ అనుభవిస్తున్నారు కదా. మరి ప్రభుత్వంలో మీరు భాగస్వామ్యం అయితేనే కదా ఇవన్నీ మీకు లభిస్తుంది.
లేదంటే లభించవు కదా. కాబట్టి ప్రభుత్వంలో మీరు కూడా ఉన్నారనేటువంటి ఒక సోయ ఏదైతే ఉందో దాన్ని గమనించాలి. మీరు అన్నటువంటి జంగిల్ రాజ్యం ఉంటే, ఒకవేళ జంగిల్ రాజ్యం ఉంటే ఆ జంగిల్ రాజ్యంలో మీరు కూడా ఉన్నారు, మీరు కూడా భాగస్వాములే అనేది గుర్తుపెట్టుకోవాలి. ఒకటి, ఇది రాష్ట్రానికి సంబంధించినటువంటి పరువు ప్రతిష్టని ఈ మాటలన్నీ కూడా. గతంలో మనం కొడాలి నాని గారు కానీ, లేదంటే వల్లభనేని వంశీ గారు కానీ, లేదంటే రోజా గారు కానీ, లేదంటే పేరు నాని గారు కానీ, లేదంటే గుడివాడ అమర్నాథ్ గారు కానీ, వీళ్ళందరూ కొన్ని సందర్భాల్లో మాట్లాడినటువంటి అన్పార్లమెంటరీ వర్డ్స్ని వినలేక చెవులు ఇలా మూసేసుకొని ప్రపంచంలో ఎక్కడికి పోయినా సరే ఆంధ్రప్రదేశ్ ఇలాంటిదా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉండే పొలిటీషియన్స్ ఇలా మాట్లాడతారా, రాజకీయం అంటే ఇలా మాట్లాడుకోవాలా అనేటువంటి పరిస్థితి తీసుకొచ్చారు. అక్కడి నుంచి బయటపడ్డారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, ఆంధ్రప్రదేశ్ ప్రజలు బయటపడి ఇప్పుడు మళ్ళా జంగిల్ రాజ్యం అని చెప్పి మొదలుపెట్టారు. ఇప్పుడు విమర్శించడానికి మీరు విధానపరమైన విమర్శలు ఎన్నైనా చేయండి, ఇబ్బందిలే. కానీ మీరు ఈ విధమైనటువంటి పదజాలను ఉపయోగిస్తే ఆ రాష్ట్రం యొక్క పరిస్థితి ఏంటి, ఆ రాష్ట్రంలో ఉండే ప్రజల పరిస్థితి ఏంటి, ఆ రాష్ట్రంలో ఉండే మేధో సంపత్తి పరిస్థితి ఏంటి, ఆ రాష్ట్రంలో ఉండే మేధావుల పరిస్థితి ఏంటి? కేవలం జగన్మోహన్ రెడ్డి గారు కానీ నేను అంటుంది, ఇప్పుడు ఇంతకుముందు కూడా మరో శ్రీలంక అన్నారు, దాన్ని మరో బీహార్ అన్నారు, జగన్మోహన్ రెడ్డి గారు కూడా మరో బీహార్ అన్నారు. అసలు మీరు బీహార్ తోటి కంపేర్ చేయడానికి లేదు ఇప్పుడు. ఎందుకంటే బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ గారు అద్భుతమైనటువంటి పరిపాలన అందిస్తున్నారు అక్కడ. మీరు కావాలంటే మీరు చూడొచ్చు. బీహార్లో మద్యపాన నిషేధాన్ని కొనసాగిస్తున్నాడు ఆయన. గత 6 సంవత్సరాలు 7 సంవత్సరాల నుంచి మద్యపాన నిషేధాన్ని విజయవంతంగా అమలు చేస్తున్నాడు. వీళ్ళందరూ మనకు చెప్పేది ఏంది, మద్యపానాన్ని నిషేధిస్తే రెవెన్యూ రాదు, అసలు అభివృద్ధి ఉండదని చెప్తున్నారు మనకి పాలకులు. అవును సార్, అది అబద్ధం. నితీష్ కుమార్ గారిని అడిగితే చెప్తారు, లేదా బీహార్ పోయి స్టడీ చేస్తే అర్థమవుతుంది. మరి ఎందుకు చెప్తున్నారు? పైగా ఆయన ఈ మధ్యకాలంలో బీహార్లో ఏం చేశారంటే, మీ ప్రాంతంలో అవినీతి చేస్తే అధికారి, లేదా మీ ప్రాంతంలో చేసినటువంటి అభివృద్ధిలో లోపాలు ఉంటే మీరు ఐడెంటిఫై చేసి కంప్లైంట్ చేయండి, అది నిజమైతే మీకు 5,000 డబ్బులు ఇస్తానని చెప్పి ప్రజల్లో చైతన్యం తీసుకొస్తున్నారు. మరి దాంతో మీరు ఎట్లా కంపేర్ చేస్తారు బీహార్ తోటి? బీహార్ పరిపాలన ఏంటి, బీహార్ ఏంటి, బీహార్ రాష్ట్రం ఏంటి? అసలు బీహార్ని కించపరచడానికి మీకేం హక్కు ఉంది? ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతున్న లోపాలు, లేకపోతే అక్కడ ఏదన్నా విధానపరమైనటువంటి అంశాలు ఏదన్నా ఉంటే మీరు ప్రస్తావించండి. మీరు బీహార్ రాష్ట్రం గురించి ఎంత మాట్లాడతారు? బీహార్ రాష్ట్రం గురించి మాట్లాడచ్చా? తప్పు కదా. శ్రీలంకలో ఉండే పరిస్థితి అప్పుడు కంపేర్ చేశారు, మరో శ్రీలంక అని. ఆర్థిక పరిస్థితి అలా ఉందని, శాంతి భద్రత అలా ఉంది. అది శ్రీలంకతో అప్పుడు పోల్చడం కూడా కరెక్ట్ కాదు. ఆ రోజున హైకోర్టు న్యాయమూర్తి రూల్ ఆఫ్ లా లేదు ఆంధ్రప్రదేశ్లో అని చెప్పి సుప్రీంకోర్టు లెటర్ రాశారు జగన్మోహన్ రెడ్డి గారి టైంలో. రూల్ ఆఫ్ లా లేదని. అప్పుడు కూడా ఆంధ్రప్రదేశ్ని ఇలానే అసలు ఈ ఆంధ్రప్రదేశ్ మీద ఈ పాలకులకు కానీ విపక్షాలకు కానీ ప్రేమ ఎందుకు లేదు? ప్రేమ ఉంటే ఇలా మాట్లాడరు. ఆ రాష్ట్రం మీద ఎందుకు ప్రేమను పెంచుకోలేకపోతున్నారు అని అంటే, ఇప్పుడు ఆ రాష్ట్రంలో ఉండేటువంటి వాళ్ళు తక్కువ, అధికారంలో ఉంటే అక్కడ ఉంటారు, అధికారం లేకపోతే వేరే రాష్ట్రాలకు వెళ్ళిపోతారు, తెలంగాణకో లేకపోతే కర్ణాటకకో వెళ్ళిపోతారు. అంటే ఆ రాష్ట్రం మీద కన్సర్న్ లేకపోవడం కారణంగా ఇలాంటి పదాలు వస్తాయి, జంగిల్ రాజు ఇవన్నీ. లేకపోతే ఎందుకు వస్తుంది? ఇది నష్టం కదా. ఏపీ బ్రాండ్ అనేది ఒకటి క్రియేట్ అవుతుంది. ఆంధ్రప్రదేశ్ ప్రజలు చంద్రబాబు నాయుడు గారు కరెక్ట్ అని చెప్పేసి భావించి 164 మంది ఎమ్మెల్యేలతో ఆయనకి పదవి ఇచ్చారు, ముఖ్యమంత్రి పదవి ఇచ్చారు, డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ గారికి ఇచ్చారు. సరే, మిగతా మంత్రులు వీళ్ళంతా మంత్రివర్గం ఇదంతా ఉంది, పరిపాలిస్తున్నారు 2 years నుంచి. పరిపాలిస్తున్నటువంటి క్రమంలో ఇప్పుడు అభివృద్ధి కనిపిస్తుంది, ఇండస్ట్రియలిస్టులు వస్తున్నారు. దాదాపు ఇప్పటికే 20 లక్షల కోట్ల రూపాయల విలువైనటువంటి ఒప్పందాలు జరిగాయి. ఓకే, దాంట్లో మనం చెప్పుకోదగ్గది ఏఐ డేటా సెంటరు. ఇవాళ క్వాంటమ్ టెక్నాలజీ సంబంధించి క్వాంటమ్ వ్యాలీ స్టార్ట్ చేశారు. భూముల రేట్లు పెరిగినాయి అక్కడ. ఆయన 2024 ఎన్నికలకు ముందు చంద్రబాబు గారు ఏం చెప్పారు, సూపర్ 6లో అవి ప్రజలకు అందజేస్తున్నారు, సంక్షేమాన్ని అందజేస్తున్నారు, అభివృద్ధిని తీసుకెళ్తున్నారు. ఆయన ఏం చేస్తున్నారు, కేంద్ర ప్రభుత్వంతో లైజనింగ్ చేసుకుని ఫండ్స్ తీసుకొస్తున్నారు. జీడిపి జాతీయ స్థాయి కన్నా కూడా ఎక్కువ కనపడుతుంది, అభివృద్ధి రేటు ఎక్కువ కనిపిస్తుంది. ఇవన్నీ కనిపిస్తున్నప్పుడు
దేశంలో నెంబర్ 1 రాష్ట్రంగా అభివృద్ధిలో దూసుకెళ్తుందని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి డేటాలోనే ఉంది కదా, నీతి ఆయోగ్ చెప్తుంది కదా. మరి ఇవన్నీ జరుగుతున్నప్పుడు మీకు జంగిల్ రాజ్యం ఎక్కడ కనిపిస్తుంది? కానీ ఇప్పుడు మీకు నచ్చలేదు, మెడికల్ కాలేజీలు పీపీపీ మోడల్లో పెట్టడం ఇష్టం లేదు, దాంట్లో లోపాలు ఉన్నాయని చెప్తున్నారు. సో దానికి ఏదో మీరు పోరాటం చేస్తారు, అట్లాంటివి చెయ్యండి. జంగిల్ రాజ్యం ఏంటి? ఇప్పుడు వాళ్ళు సపోజ్ ఎవరన్నా ఇంట్లో పర్సన్స్ ఉంటారు అనుకోండి, ఆ పర్సన్స్కి సంబంధించి మీరు ఇలానే మాట్లాడతారా? ఎందుకు మాట్లాడతారు సార్? మాట్లాడరు కదా. మరి ఎందుకు రాష్ట్రాన్ని అట్టు మాట్లాడతారు? ఆంధ్రప్రదేశ్ గురించి ఎందుకు అట్టు మాట్లాడతారు? ఆంధ్రప్రదేశ్ అంటే ఏంటి, దాని చరిత్ర ఏంటి, దాని బ్యాక్గ్రౌండ్ ఏంటి? అన్నపూర్ణ ఆంధ్రప్రదేశ్ అంటే భారతదేశానికి రైస్ బౌల్. అలాంటి రాష్ట్రాన్ని మీరు తీసుకెళ్ళి మీరు జంగిల్ రాజ్యాన్ని ఒకళ్ళు, శ్రీలంకని ఒకళ్ళు, మరో శ్రీలంకని ఇంకోళ్ళు, బీహార్ అని ఒకళ్ళు, ఏంటిది? ఇలానే వాళ్ళని ముందు నిలదీయాలి ప్రజలు. అక్కడ ఉన్నట్టు ప్రజలు నిలదీయాలి ఫస్ట్. అంటే ఓటేసే ప్రజలకి ప్రశ్నించే గుణం రావాలంటారు. రాజకీయాలు పక్కన పెట్టేసేయండి. ఓటు ఆ రోజున ఓటు వాళ్ళు మేనిఫెస్టో అవి చూసుకొని ఓట్లు వేస్తారు, అది ఓకే. నువ్వు ఉండేటువంటి జన్మభూమిని, నువ్వు ఉండేటువంటి నివసించేటువంటి ప్రాంతాన్ని నువ్వు ఈ విధంగా కంపేర్ చేస్తున్నా నువ్వు ఎంత తట్టుకోగలుగుతున్నావు? అమరావతిని దాన్ని లా ప్రాంతం అని చెప్పేసి అన్నారు. అక్కడ ఉన్నట్టు ప్రజలు, అక్కడ ఉన్నట్టు మహిళలు పోయి రివోల్ట్ అయ్యారు కదా. ఖచ్చితంగా. మరి ఆంధ్రప్రదేశ్లో రాష్ట్రంలో జంగిల్ రాజ్యం అన్నప్పుడు ప్రజలు ఎందుకు రివోల్ట్ కారు? అంటే రాష్ట్రాన్ని మాత్రమే అనలేదు కదా సార్, ఇక్కడ ప్రజలందరినీ కూడా అడవి మనుషులు అన్నట్టే కదా. అంతే కదా. కనీసం మీరు ప్రజాస్వామ్యయుతంగా పోయి నిలదీయ అవసరం ఆయన్ని. ప్రజాస్వామ్యయుతంగా మాకు అవమానం కలిగిస్తున్నారు, ఇలాంటి జంగిల్ రాజ్యం అనే పదం తోటి మమ్మల్ని ఇక్కడ ఉండేటువంటి వాళ్ళని కించపరుస్తున్నారు, ఆయన మీద చర్యలు తీసుకోండి అని చెప్పి కంప్లైంట్ చేయండి. మానవ హక్కులు చేయండి, పోనీ మానవ హక్కులు చేయొచ్చు కదా. ఒక్క పిటిషన్ వేసినా చాలు, వాళ్ళే చూసుకుంటారు. సరే చూస్తారా లేదు తర్వాత సంగతి, అది చట్టం తన పని దాన్ని చేసుకోబోతుంది. ముందైతే మన బాధ్యతగా ఒక పౌరుడిగా, అక్కడ నివసిస్తున్న పౌరుడిగా ఒక కంప్లైంట్ అయితే చేయాలిగా. పోనీ మీరు ఇంట్లో నుంచి కూడా అవసరం లేదు. ఇప్పుడు ఇవాళ వాట్సాప్లో కంప్లైంట్ చేయొచ్చు కదా. వాట్సాప్ కంప్లైంట్ చేసి ఆన్లైన్ కంప్లైంట్ అన్నీ ఉన్నాయి కదా, అయ్యనే చేయొచ్చు కదా. కానీ అలాంటివన్నీ ఒకళ్ళు పోలీసు వాళ్ళేమో మేము బట్టలెప్పు తీస్తే నిలబెడతామంటేనే వాళ్ళు కాముకుంటారు. మేము అధికారులు వచ్చిన తర్వాత చంపేస్తామంటే ప్రజలు గమ్ముకుంటారు. గుంటూరు అవతల వాళ్ళని చంపేస్తాం, యువతల వాళ్ళని లోపల పెడతాం అని చెప్పి అంటున్నారు. వింటున్నారు, రప్పరప్ప అంటున్నారు, అయినా వింటున్నారు. మరి ఇట్టంటము ఇలా ఆటవిక మాటలు ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఆటవిక మాటలు ఇటువైపు నుంచి వస్తున్నాయి. కాబట్టి సున్నితమైనటువంటి అంశాలు ఇవి. అక్కడ ఉండేటువంటి ప్రజలకి అక్కడ ప్రాంతంతో అనుబంధం ఉంటుంది. ఆ అనుబంధం గురించి తెలుసుకుని మాట్లాడాలి ఎవరైనా. రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్.